నిజామాబాద్ జిల్లా బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బీసీ కులగణనపై పెద్ద డ్రామా చేస్తూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది అని, గత ప్రభుత్వ లెక్కల ప్రకారం బీసీ వర్గం 51% ఉంటే కానీ ఇప్పుడు కాంగ్రెస్ లెక్కల ప్రకారం 49.25% తెలిపారు. అంటే 1.65 కోట్లు తగ్గించడం అన్యాయమని, ఈ కులగణన పేరుతో కాంగ్రెస్ మైనార్టీ వర్గాన్ని బీసీలలో కలిపే కుట్ర చేస్తున్నట్లుగా ఆరోపించారు. 10% బీసీ ముస్లిం లెక్కలను బీసీలలో జోడించి రిజర్వేషన్ నిబంధనలను దుర్వినియోగం చేయాలని కాంగ్రెస్ చూస్తున్నట్లు, అదేవిధంగా ప్రతి బీసీ కుటుంబానికి రిజర్వేషన్, విద్య, ఉపాధి తదితర హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తుందని ఆయన మండిపడ్డారు. బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్స్, రుణాలు, ఫీజు రియంబర్స్మెంట్ వంటి హామీలను నిలబెట్టడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆయన అన్నారు. మొత్తం మీద బీసీలకు అన్యాయం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం ఖాయమని ఆయన హెచ్చరించారు. మీడియా మిత్రులకు మరియు నాతోటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. తెలంగాణ ప్రభుత్వము కులగణన సర్వే మేము గొప్పగా చేసినాం. చరిత్రలో నిలిచిపోయే విధంగా సర్వే చేసినాం. మా అంత గొప్ప పార్టీ లేదు, మా అంత గొప్ప నాయకులు లేరు. 1931 తర్వాత దేశ చరిత్రలోనే మొట్టమొదటి కులగణన అని గొప్పగా చెప్పి అసెంబ్లీలో తీర్మానం పెడుతున్నామని గత కొన్ని రోజుల క్రితము బీసీ సోదర సోదరీమణులకు ఇది పెద్ద కుట్ర చేసే ప్రయత్నం జరిగింది. ఎందుకంటే రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేవలము బీసీ ఓట్ల కోసమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఒక పన్నాగము, ఒక కుట్ర, ఒక మోసపూరిత ప్లాన్ ఇది. ఎందుకంటే గత ప్రభుత్వ 2011 కానీ బీఆర్ఎస్ చేసిన సమగ్ర సర్వే 2014లో కానీ బీసీల సంఖ్య 1,85,00,000 ఉంటే అంటే 51% ఉండేది. వీళ్ళు చేసిన సర్వే ప్రకారము 1,65,00,000 అంటే 46.25% అని వీళ్ళు చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళ దృష్టిలో బీసీలు తగ్గినరా లేదా బీసీలు అంతరించిపోతున్నట్లా? బీసీలు అంటే ఇంత చిన్న చూపిలకు అసలు బీసీ కులగణన పేరుతో కాంగ్రెస్ ఒక పెద్ద కుట్రనే చేస్తూ ఉంది. ఎందుకంటే ముస్లిం బీసీలు అనే ఒక కొత్త పదం, 10.8% ముస్లిం బీసీలట. అది కలుపుకొని 57% అని చెప్తా ఉన్నారు. మరి ఎప్పుడు లేని ఈ పదం ముస్లిం బీసీలని. నేను ఒకటి అడుగుతా ఉన్నా, హిందూ బీసీలు ముస్లిం బీసీలను ఉంటారా? గతంలో ఎప్పుడు లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు వారి మంత్రివర్గం మతి లేని, తెలివి లేని చేష్టలు చేస్తూ ఉంది. మీరు ఏదైతే అడ్డమైన తీర్మానాలు చేసి
కేంద్ర ప్రభుత్వం ఆమోదింప చేయాలని ఇంకా డిమాండ్ చేస్తా ఉన్నారు. బీసీలకు ఒక దిక్కు అనగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నా బీసీ ఆడబిడ్డలకు సోదరులకు అన్యాయం చేస్తూ ఉంటే తీర్మానం ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం ఆమోదం చేయాలట. ఈ అడ్డమైన తీర్మానం ముందైతే నేను అడుగుతా ఉన్నా, నీ మంత్రివర్గంలో బీసీలకు సముచితమైన స్థానం ఈ ముందైతే నీ 11 మంది మంత్రివర్గంలో ఎంతమంది బీసీలు ఉన్నారు? కేవలం ముగ్గురు. వారికైతే సముచితమైన స్థానం కల్పించు. ముందు ఏదైతే నువ్వు మైనార్టీ బీసీల పేరు మీద మోసం చేస్తా ఉన్నావో భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని కాంగ్రెస్ కు హెచ్చరిస్తా ఉన్నాం. ఈ మీడియా ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం. నీ చేసిన సర్వేనే తూతూ మంత్రంగా ఉంది. 46% అని మీరే చెప్పిండ్రు. ఈ పనికిరాని చెత్త సర్వే అని మీ ఎమ్మెల్సీ ఆ సర్వేని తగిలబెట్టిన పరిస్థితి. మీకు బీసీ బిడ్డల పైన ఏమాత్రం ప్రేమ, అభిమానము, చిత్తశుద్ధి ఉంటే బీసీలకు సముచితమైన న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కామారెడ్డిలో ఎలక్షన్ కన్నా ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసిండ్రు. బీసీ డిక్లరేషన్ లో అనేక అంశాలు మేము గెలిస్తే బీసీల కోసం, బీసీల సంక్షేమం కోసం ప్రతి సంవత్సరము 20,000 కోట్లు ఖర్చు పెడతాం. 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు బీసీల సంక్షేమానికి ఖర్చు పెడతామని ఆ డిక్లరేషన్ లో చెప్పిండ్రు. కానీ మొన్నటి 23-24 బడ్జెట్ లో మీరు కేటాయించింది కేవలం 8,000 కోట్లే. దాంట్లో మీరు ఖర్చు పెట్టింది 450 కోట్లు మాత్రమే. బీసీల మీద మీకు ఎంత ప్రేమ ఉందో ఈ గణాంకాలే తెలియజేస్తా ఉన్నాయి. దాంతో పాటు నిజంగా బీసీల పైన నిజమైన ప్రేమ ఉంటే రాబోయే బడ్జెట్లోనైనా మీరిచ్చిన హామీ ప్రకారము 20,000 కోట్లు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకా బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో మీరు మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు హామీ అయినా ఇప్పటి వరకు నెరవేర్చలేదు. కనీసం మొన్న జరిగిన అసెంబ్లీలో అన్న మీరు ఈ సబ్ ప్లాన్ అయినా ఏర్పాటు చేస్తారంటే దాన్ని ఊసేలేదు. ఇంకా మీరు ఇచ్చిన హామీలలో బీసీ యువత ఉన్నత విద్యా ఉపాధి వడ్డీ లేని 10 లక్షల రుణాలు దాని పత్తలేదు. 3 లక్షల రూపాయలు ఆదాయం ఉన్న ప్రతి బీసీ కుటుంబానికి పూర్తి ఫీ రియంబర్స్మెంట్ దానికి దిక్కేలేదు ఇప్పటిదాకా. బీసీ యువతకు, స్టూడెంట్స్ కు ఏదైతే నువ్వు 6,000 కోట్ల బకాయి ఉందో ఆ నిధులు వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు బీసీ మహిళలకు కానీ, పురుషులకు కానీ, యువకులకు కానీ నువ్వు చేసింది ఏమీ లేదు. ఏం చేస్తున్నావు అంటే మోసం చేస్తా ఉన్నావు, వారిని అణగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇంకా నువ్వు ఇచ్చిన బీసీ డిక్లరేషన్లో ఇంకా కొన్ని అంశాలు ఏంటంటే ప్రతి మండలంలో ఒక గురుకులం అన్నారు. దాని పురోగతి ఏంటి, ఎంతవరకు వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని
మేము అడుగుతా ఉన్నాం. ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ గురుకుల డిగ్రీ కాలేజ్ అన్నావు. అంటే చెప్పిన నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అది ఇచ్చిన హామీలు సంవత్సరం గడిచినా కానీ దాన్ని ఊసేలేదు. బీసీలకు 10 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తా అని చెప్పినావు. ఒక్క బీసీ బిడ్డకైనా నువ్వు రుణం ఇచ్చినావా అని మేము అడుగుతా ఉన్నాం. ఒక్కరికంటే ఒక్కరికి ఇచ్చినావా అని మేము అడుగుతా ఉన్నాం. అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో బీసీ కన్వెన్షన్ హాల్ ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తేవి. ఒక్కదానికైనా కనీసం భూమి పూజను శంకుస్థాపన చేసినామని మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో 2వ దశ గొర్రెల పంపిణీ అంటివి. ఇక మా గౌడన్నలకు 5 ఎకరాల భూమి ఈత వనాల కోసం ఇస్తామంటివి. ఎంతమంది గౌడన్నలకు నువ్వు ఇచ్చినావో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం రిజర్వేషన్ అంశంతో రాజకీయ లబ్ధి పొందటానికి నువ్వు చేస్తున్న ప్రయత్నము, నీ ఆటలు సాగవు. త్వరలోనే మా బీసీ బిడ్డలు నీకు తగిన శాస్తి చెప్తారు. ఇంకా నువ్వు ఇప్పటికైనా కానీ నువ్వు ఇచ్చిన బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలా. ఆ రిజర్వేషన్ సరి చేసుకోకుంటే నీ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం కూడా చేస్తామని మేము హెచ్చరిస్తా ఉన్నాం. కేవలము పొలిటికల్ డైవర్షన్ కోసం ఇవన్నీ నాటకాలు ఆడుతూ ఉన్నారు. 6 గ్యారెంటీలకు ఇప్పటిదాకా 14 నెలలైతే ఒక ఫ్రీ బస్సు తప్ప ఏ దానికి దిక్కు లేదు. మొన్న డిసెంబర్లో ఈ 4 గ్యారెంటీలు, రైతు బీమా, రైతు భరోసా, ఆ కూలీలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్కరికి ఇస్తా అని చెప్పి 3,500 చెప్పి మళ్ళీ జాగున్నోళ్ళకని, ఇగో సంక్రాంతి కంటివి, 26 జనవరి కంటివి, రాత్రి మీ అకౌంట్లో డబ్బులు పడతాయి, గంటి మోగుతాయని చెప్తివి. ఇవన్నీ తప్పించుకోవడానికి నువ్వు చేస్తున్న నాటకాలు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో నువ్వు ఇచ్చిన హామీలని నెరవేర్చాలని, బీసీలకు జరిగిన అన్యాయం సవరించుకున్నావాలని మేము పత్రికా ముఖంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం.